ఫ్రెండ్స్, దిస్ ఇస్ వినయ్. వెల్కమ్ టు మై ఛానల్. సో మనకి ఇక్కడ హైదరాబాద్ లొకేషన్లో శంకర్పల్లి నియర్ జుల్కల్ విలేజ్ దగ్గర మనకి శాంచురీ అనే ప్రాజెక్ట్. సో మనకి ఇక్కడ జుల్కల్ విలేజ్ నుంచి నియర్ మనకి 1 minute డిస్టెన్స్లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇది కన్స్ట్రక్షన్ స్టేజెస్లో ఉండడంతో మనం ఒక్కసారి లోపలికి వెళ్ళి ఒక సీసీ రోడ్స్ కానీ మన డెవలప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మనము ప్రజెంట్ ప్రాజెక్ట్ లొకేషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ లొకేషన్స్ చూసుకుంటే కనుక కంది శంకర్పల్లి నుంచి కంది హైవే రోడ్డు మీదకి మనము రీచ్ అవుతాం. సో మీరు చూస్తే కనుక అక్కడ మనకి విలేజ్ అంతా మనకి కనబడుతుంది. అక్కడ మన జస్ట్ ప్రాజెక్ట్ నుంచి మెయిన్ హైవేకి పోవడానికి మనకి జస్ట్ 2 minutes పడుతుంది. అలాగే మనకి ఇటువైపు చూసుకుంటే కనుక కంది హైవే ఐఐటి కంది హైవే అనేది మనకి ఈ నియర్ బై వితిన్ 10 minutes మనకి కంది హైవే అనేది ఇక్కడ డిఫెన్స్ ఎక్విప్మెంట్, మన ఇండియాలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనేది కూడా మనకి నియర్ బై ఉండడం వల్ల ఈ హ్యాబిటేషన్ జోన్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకి ప్రాజెక్ట్ ఆపోజిట్లో 800 acres ఒక బిగ్ టౌన్షిప్ అనేది మనకి రాబోతుంది. కనుక ఈ లొకేషన్ అనేది చాలా ప్రీమియం లొకేషన్. అండ్ అలాగే ప్రాజెక్ట్ కూడా థ్యాంక్ యూ. అండ్ మనకి డీటెయిల్స్ ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కానీ కాంటాక్ట్ అయ్యారనుక సో మీకు డీటెయిల్స్ అనేటివి షేర్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రైసెస్ కూడా వెరీ రీజనబుల్గా ఉన్నాయి. అలాగే మీరు ఒకవేళ ఇక్కడ చూడాలనుకుంటే కనుక లొకేషన్స్ కానీ హైలైట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ చూపిస్తూ నేను ఒకసారి మనం ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ ఆర్చ్ నుంచి లోపలికి వస్తే కనుక ఇక్కడ 60 feet రోడ్స్ అనేటివి మనకి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఈ లొకేషన్ వాటర్ ఫెసిలిటీస్, అండర్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీస్ అనేటివి ఉన్నాయి అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే కనుక డ్రైనేజ్ అనేది బిల్డ్ చేస్తున్నాం. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయినాయి, వర్క్స్ కూడా. మనకి ఒక బ్యాటరీ వెహికల్స్ అనేటివి మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఒక కస్టమర్స్ సో మన ఎండలో వస్తూ ఉంటారు కొంతమంది. సో అందువల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనేసి మనకి ఒక బ్యాటరీ వెహికల్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ అవెన్యూ ప్లాంటేషన్స్ అనేటివి చెట్లు కూడా చూస్తున్నారంటే కనుక మనకి ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనకి ఈ ప్రాజెక్ట్లో ఇక్కడ నుంచి మనకి పార్క్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీరు ఒకసారి వచ్చి చూస్తే కనుక ఇక్కడ నుంచి మనకి పార్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ లొకేషన్లో మనకి బ్యూటిఫుల్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్ అనేది మనము కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అలాగే మనకి ఆఫీస్ సెటప్ అనేది చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకి చాలా ఫాస్ట్గా అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆఫీస్ స్ట్రక్చర్ చూడండి, ఆఫీస్ కూడా చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే వితిన్ 1 or 2 months కూడా ఇది కూడా కంప్లీట్ అవ్వబోతుంది. అలాగే మనకి అక్కడ చూసుకుంటే కూడా మనకి టెంట్స్ కానీ ఇవంతా కూడా మనకి చాలా వర్క్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ శాంచురీ అనేది మనకి ఈ లొకేషన్లో దొరకడం, సో ఈ ప్రాజెక్ట్ అనేది ది బెస్ట్ అనేసి నేను చెప్తున్నా. చుట్టుపక్కల సరౌండింగ్స్లో కూడా చాలా విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ కూడా మోకిలా నియర్ ఈ ప్రాజెక్ట్ మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ లొకేషన్ వైజెస్గా కూడా చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక హ్యాబిటేషన్ జోన్, ఇక్కడ విలేజ్ ఉండడం వల్ల మనకి ఏ అవసరం వచ్చా కానీ పక్కన విలేజ్లోకి మనం వెళ్ళి ఫాస్ట్గా 1-2 minutesలో పోయి తీసుకొచ్చుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అనేటివి మనకి అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఇప్పటికిప్పుడు వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మనకి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ గురించి నేను చెప్తున్న హైలైట్స్ ఇవి అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ మనకి డీటెయిల్స్ ఏమన్నా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కానీ కాంటాక్ట్ అయ్యారనుక సో మీకు డీటెయిల్స్ అనేటివి షేర్ చేస్తాం. థ్యాంక్ యూ.